బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్రలోని తానేలో ఒక స్కూలు యాజమాన్యం బాలికల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించింది, అమానవీయంగా వ్యవహరించింది, అవమాన పరిచే విధంగా వ్యవహరించింది. దీంతో ఆ బాలికల తల్లిదండ్రులు ఆ స్కూల్ దగ్గరకు వచ్చి ధర్నా చేశారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ అంశం మహారాష్ట్ర అసెంబ్లీని కూడా కుదిపేసింది. ఆ స్కూల్ యాజమాన్యం చేసిన అత్యంత దుర్మార్గమైన చర్య ఏంటి అంటే, ఆ స్కూల్లో టాయిలెట్స్ వాష్రూమ్స్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ కొన్ని రక్తపు మరకలు కనిపించాయి. దీంతో ఎవరో పీరియడ్స్లో ఉన్న బాలిక అక్కడ ఆ విధంగా చేసింది అని అనుకున్నారు, ఎవరినో అనుమానించారు, అవమానించారు. దీంతో ఎవరు పీరియడ్స్లో ఉన్నారు అని చెక్ చేయాలి అని స్కూల్ యాజమాన్యం అంతా అనుకుంది. ఆ స్కూల్ అటెండర్కి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిన ఒక మహిళకి అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. దీంతో ఆ విషయాన్ని వెంటనే స్కూల్ యాజమాన్యానికి ఇతర టీచర్లకు తెలియచేశారు. ఎవరు స్కూల్లో పీరియడ్స్తో ఉన్నారు, ఇక్కడ రక్తపు మరకలు కనిపించాయి అని చెప్పడంతో స్కూల్ యాజమాన్యం అంతా కూడా పిల్లలందరినీ కూడా పిలిపించింది. ఆ స్కూల్ యాజమాన్యం పిల్లలందరినీ పిలిపించి ఒక గదిలోకి పిలిపించి ఎవరు మీలో పీరియడ్స్తో ఉన్నారు అని వాళ్ళందరినీ గద్దించి అడిగారు, తిడుతూ అడిగారు. దీంతో ఆ స్కూల్ పిల్లలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. చిన్న చిన్న పిల్లలు కదా, 10వ తరగతి పిల్లలు, 10వ తరగతి 5వ తరగతి చదువు, 5 నుంచి 10వ తరగతి మధ్యలో ఉన్న పిల్లలందరినీ కూడా పిలిపించారు. ఒక గదిలోకి పిలిపించి ఎవరు మీలో పీరియడ్స్తో ఉన్నారు అని అడిగారు. వాళ్ళంతా భయంతో బిక్క చిక్కిపోయి చూశారు. వాళ్ళకి నోట్లోంచి ఏ మాట చెప్పాలో అర్థం కాలేదు. అయినా వాళ్ళందరినీ గదిలో బంధించి గట్టిగా అడగటంతో ఎవరైతే మేము పీరియడ్స్తో లేము అని చెప్పారో ఆ పిల్లలందరినీ వేరొక గదిలోకి తీసుకుని వెళ్ళారు. వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి వాళ్ళ బట్టలు ఇప్పించి చెక్ చేయించారు, వాళ్ళు పీరియడ్స్తో ఉన్నారా లేరా అని. ఇంతకంటే దారుణం చెప్పడానికి నాకే ఇబ్బందికరంగా ఉంది నిజానికి. అయినప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, నిజంగానే ఇలాంటి స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్లో ఇలాంటి దౌర్భాగ్యమైన దుర్మార్గమైన ఆలోచన కలిగిన టీచర్స్ ఉన్నారని చెప్పడానికి నాకే ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ ఎందుకు చెప్తున్నాను అంటే, స్కూల్లో టీచర్స్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది అని. సమాజంలో ఉండే వివక్షలు లేదంటే మూఢనమ్మకాలు ఇలాంటివన్నీ విద్యాలయాల్లో రూపుమాపే చర్యలు తీసుకోవాలి. అలాంటి అనాగరిక చర్యలకు స్వస్తి పలకడం అనేది విద్యాలయాల నుంచి ప్రారంభం కావాలి. పీరియడ్స్తో ఉండటం అనేది మహిళ అనే ఒక దుస్సంప్రదాయం గతంలో ఉండేది. దాన్ని ఇటీవలి కాలంలో మనం ఆ ఆలోచన నుంచి బయటకు వస్తూ ఉన్నాం. పీరియడ్స్తో ఉన్న మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడకూడదు, వాళ్ళని దూరంగా కూర్చోబెట్టకూడదు అని. చూడండి ఒకసారి రెండో బాక్స్లో మీరు చూస్తున్నది గుర్తుందా మీకు? గతంలో కేరళలో చోటు చేసుకుంది. పీరియడ్స్తో ఉన్న ఒక బాలికను బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించింది ఒక స్కూల్ టీచర్. దీంతో ఆమె తల్లి అక్కడికి వచ్చి స్కూల్ దగ్గరకు వచ్చి గొడవ చేయడంతో ఆ స్కూల్ టీచర్పై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ముంబైలో ఉన్న ఒక స్కూల్ ఏకంగా బరి తెగించి మరి పిల్లలందరినీ కూడా ఒక వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి వాళ్ళందరి బట్టలు విప్పించి వాళ్ళు పీరియడ్స్తో ఉన్నారా లేదా అని చెక్ చేయించారు. ఈ ఘటన తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. నిజం చెప్పండి, ఒకసారి పీరియడ్స్ అనేది స్త్రీలలో జరిగే ఒక శారీరక ప్రకృతి ధర్మం కదా, అది మనిషి పుట్టుకకు కారణమయ్యే ఒక శారీరక ధర్మం కదా అది. మరి అలాంటిది ఒక అపవిత్రంగా, ఒక అవమానకరంగా చూసి బట్టలిప్పించి మరీ చెక్ చేస్తారా? అలా చెక్ చేస్తే ఆ పిల్లల్లో ఎటువంటి మానసిక పరివర్తన జరుగుతుంటుంది? వాళ్ళ పిల్లల ఆలోచన విధానం ఏ విధంగా మారిపోయే అవకాశం ఉంటుంది? వాళ్ళ భయంతో ఉండిపోరా? ఏదైనా చెప్పడానికి టీచర్ దగ్గరికి, ఏదైనా ఒక విషయాన్ని ధైర్యంగా టీచర్ దగ్గరికి వచ్చి చెప్పగలరా? ఇదేదో అవమానకరమైనటువంటి విషయం, స్త్రీలను అవమానించే విషయం, బాలికల్ని అవమానించే విషయం కింద ఈ విషయాన్ని చూడటం ఏంటి? ఒకవేళ అలాంటి స్కూల్ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటూ ఉంది? ఒక స్కూల్ నిజానికి ఇంకా కొన్ని చోట్ల ఇలాంటి ఆచారాలు ఉంటాయి. అలాంటి ఆచారాల్లో కొన్ని ఇళ్లలోనూ కొన్ని చోట్ల ఆచారాలు ఉన్నప్పుడు దాన్ని కొంచెం మార్పు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. కానీ ఒక స్కూల్ యాజమాన్యం అలా ఆలోచించింది. పిల్లలందరినీ ఒక వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ బట్టలు ఇప్పించి చెక్ చేశారంటే ఎంత దుర్మార్గం! మీకు ఏమనిపిస్తుంది నిజంగా ఈ ఘటన విన్న తర్వాత? పీరియడ్స్తో మీలో ఎవరున్నారు నిలబడండి అని చెప్పి, పీరియడ్స్తో ఉన్న వాళ్ళందరూ ఇటు రండి, పీరియడ్స్తో లేని వాళ్ళందరూ అటు వెళ్ళండి అని చెప్పి, ఆ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము కాదు అని ఎవరైతే చెప్పారో వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమనే డౌట్ వచ్చి, అంటే అదేంటి దేశద్రోహమా? దీని గురించి ఇంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు అంటే,
అలాంటి ఒక స్కూల్ ఉంది అంటే అలాంటి స్కూల్లో ఎటువంటి విషయాలు బోధిస్తూ ఉన్నారు? శారీరక ధర్మాన్ని, శరీరంలో జరిగేటటువంటి మార్పుల గురించి పిల్లల్లో పూర్తి అవగాహన కలిగించి మూఢనమ్మకాలను దూరం చెయ్యాలి అని కదా మనం విద్యా వ్యవస్థలో మార్పులు చేసుకుంటూ వస్తున్నాం. పీరియడ్స్ అనేది ఒక మహిళలో జరిగే శారీరక ప్రకృతి ధర్మం కదా అది. కానీ అలాంటివన్నీ మర్చిపోయి ఇదేదో తప్పు అన్నట్టు, దేశద్రోహం అన్నట్టు, ఒకవేళ నిజంగా అక్కడ ఎవరైనా ఒకవేళ అక్కడ రక్తపు మరకలు పడే విధంగా ఎవరైనా ఉండుంటే వాళ్ళ అవగాహన, పిల్లల స్కూల్లో ఒక క్లాస్ పెట్టి మనం ఇలాంటి సమయంలో ఎలా ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఎంత పరిశుభ్రంగా మనం ఉండాలి, దేహాన్ని మనం ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనం ఉండే పరిసరాలను ఎలాంటి సమయంలో ఇలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అందరికీ అవగాహన కల్పించే ఒక కార్యక్రమాన్ని చేపడితే స్కూల్ యాజమాన్యానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అలా కాకుండా ఒక రూమ్లోకి పిలిపించి బట్టలు ఇప్పిస్తారా? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కనీసం వెళ్ళి చెప్పుకోగలుగుతారా? ఆ స్కూల్లో ఉన్న ఒక విద్యార్థి మరొక విద్యార్థి ముఖం చూడగలుగుతారా? బుద్ధుందా మీకు? మీకు పిల్లలు లేరా? మీ పిల్లల పట్ల కూడా ఇలాగే వ్యవహరిస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారు? ఇదే స్కూళ్ళలో జరగాల్సింది. ఆ అసెంబ్లీని, మహారాష్ట్ర అసెంబ్లీని కూడా ఈ విషయం కుదిపేసింది. ఇప్పుడు ప్రిన్సిపల్ని సస్పెండ్ చేశామని చెప్తున్నారు. కానీ విద్యాబుద్ధులు బోధించాల్సిన టీచర్లో ఇలాంటి దౌర్భాగ్యమైన బుద్ధి ఉంది అనే విషయం చూసి మనం సిగ్గుపడాలి కదా. పైగా మహారాష్ట్ర దేశానికి ఆర్థిక రాజధాని లాంటి ముంబైకి దగ్గరలో ఉండే థానేలో ఒక స్కూల్లో చూడండి, ఒక స్కూల్ అదిగో ఆ స్కూల్లో ఈ ఇంకొక బాక్స్లో మీరు చూస్తున్నారు కదా, రెండో బాక్స్లో అది కేరళలో చోటు చేసుకుంది. విద్యా వ్యవస్థలో నెంబర్ 1గా ఉండేటటువంటి రాష్ట్రం కేరళ. అలాంటి కేరళలో ఇలాంటి మూఢనమ్మకాలు, పీరియడ్స్తో ఉందని బాలికను మెట్లపైన కూర్చోబెట్టి అప్పుడు ఎగ్జామ్ రాయించింది ఒక టీచర్. ఆ టీచర్ని సస్పెండ్ చేసామని చెప్పారు. కానీ ఇక్కడ స్కూలే అంతకు మించి అన్నట్టు, ఇంతకు మించి నా దృష్టిలో ఇంతకు మించిన ఇలాంటి విషయంలో ఇంతకు మించిన దౌర్భాగ్యం, ఇంతకు మించిన కుసంస్కారం, ఇంతకు మించిన దుర్మార్గమైన ఆలోచన వెనుకబాటుతనం మరో చోట ఉండదు. సహజంగా కొన్ని చోట్ల పీరియడ్స్తో ఉన్న వాళ్ళని దూరంగా పెడుతూ ఉంటుంటారు. అలా దూరంగా పెడుతున్నప్పుడు కూడా కాదు, ఇలాంటి పరిశుభ్రత పాటించాలి, ఈ విధంగా ఉండాలి అని ఒక అవగాహన కల్పించాలి కదా. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు, మహిళల్ని అవమానకరంగా చూడాల్సిన విషయం కాదు, ఆ ఏజ్ బాలికల్ని అవమానించే విధంగా చూడాల్సిన విషయం కాదు, మాట్లాడుకోవాల్సిన విషయమే. అలాంటి సమయాల్లో ఏ విధంగా పరిశుభ్రతను పాటించాలి అనే విషయం పైన క్లాస్ టీచర్లు విద్యార్థులకు బోధించాలి. అలా కాకుండా నువ్వేదో దేశద్రోహం చేసావు అన్నట్టు వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆ ఫోటోలు తీశారంట. పైగా తెలుసా, అక్కడున్న రక్తపు మరకల ఫోటోలు తీశారంట. తీసిన తర్వాత దాన్ని ఎగ్జిబిట్ చేశారంట. ప్రొజెక్టర్లో వేసి మరి ఇదేదో ఘనకార్యం సాధిస్తున్నాం అని అన్నట్టు ప్రొజెక్టర్లో వేసి ఎగ్జిబిట్ చేశారంట. ఆ తర్వాత పిల్లలందరినీ తీసుకుని వెళ్ళారంట. తీసుకుని వెళ్ళి ఎవరు మీలో పీరియడ్స్తో ఉన్నారో అని అడిగారంట. వాళ్ళ మేం కాదు అన్న వాళ్ళని ఇంకొక వాష్రూమ్ తీసుకువెళ్ళి బట్టలు ఇప్పించి వాళ్ళందరినీ చెక్ చేయించారంట. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటుంటాం, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు భారతీయుల్ని అనుమానంతో చూసి అవమానకరంగా బట్టలు ఇప్పించారనే ఘటనల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఇది ఈ స్కూల్లోనే భారతదేశంలో ఉన్నటువంటి, దేశానికి ఆర్థిక రాజధానిగా చెప్పుకునే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక స్కూల్లో విద్యార్థులను బట్టలు ఇప్పించి మీరు పీరియడ్స్తో ఉన్నారా అని చూడటం ఏంటి? ఏం సాధిద్దాం అనుకున్నారు? నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం సాధిద్దాం అనుకున్నారు? వాళ్ళందరూ బట్టలు ఇప్పించి పీరియడ్స్తో ఉన్నారో లేదో చెక్ చేసి ఏం సాధిద్దాం అనుకున్నారు? ఏం నిరూపిద్దాం అనుకున్నది ఈ స్కూల్? అసలు నాకు అర్థం కావడం లేదు. మహారాష్ట్రలో థానేలో, పైగా తెలుగువారు కూడా అధికంగా ఉండే ప్రాంతమే అది కూడా. థానేలో ఒక స్కూల్లో, పెద్ద స్కూలే అది, దామన్ స్కూల్ అంట, దామని స్కూల్, పెద్ద స్కూలే అది. మరి అలాంటి అదిగో చూడండి ఒకసారి స్కూళ్ళు. అలాంటి స్కూల్లో ఇలాంటి సంకుచితమైనటువంటి ఆలోచనలు కలిగిన టీచర్లు ఉన్నారు, సంకుచిత ఆలోచనలు కలిగినటువంటి యాజమాన్యం ఉంది. ఆ విద్యార్థులను తీసుకుని వెళ్ళి ఇంత అమానవీయ ఘటనకు నిజానికి కోర్టులో వేయాలి. ఇలాంటి అమానవీయ ఘటనపై కోర్టులో ఒక రిపిటేషన్ వేసి వీళ్ళందరికీ పెద్ద కేవలం సస్పెండ్ చేయడం కాదు, వీళ్ళందరికీ గట్టి శిక్షలు వేయాలా. వీళ్ళకి టీచర్స్గా ఉండటానికి అవకాశం లేదు, వీళ్ళని టీచర్గా డిస్క్వాలిఫై చేయాలి. వీళ్ళని విద్యార్థులకు ఏమి నేర్పించాలి? చదువు, సంస్కారం నేర్పించాలా? శారీరకంగా జరిగేటటువంటి కొన్ని ప్రకృతి పరమైనటువంటి మార్పులను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్న దాని గురించి కదా నేర్పించాలి. ఒకవేళ ఇలాంటి సమయంలో పరిశుభ్రత ఎలా పాటించాలి, మన ఆరోగ్యాన్ని ఏ విధంగా పాటించాలి అని. పీరియడ్స్ అంటే సృష్టికి మూలం, స్త్రీలో జరిగేటటువంటి శారీరక ప్రకృతి ధర్మం అది. అలాంటి సమయంలో మనం గౌరవించాలి కానీ అవమానిస్తారా? దాన్ని మనం గౌరవంగా చూడాలి. అది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కదా అది. ఇలాంటి సందర్భంలో ఉండేటటువంటి మార్పుల్లో
ఎలా ఉంటాయని విద్యార్థులకు తెలియచేసి ఒకవేళ మార్పులు ఏదైనా ఉంటే దాన్ని ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో ఏ విధంగా అవగాహన పెంచుకోవాలి అనే విషయం గురించి కదా వాళ్ళకి చెప్పాలి. పాపం ఇప్పుడు ఆ స్కూల్లో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ భయపడిపోరా? ఏదైనా రేపటి నుంచి చెప్పగలుగుతారా? టీచర్ దగ్గరకు వచ్చి టీచర్ ఇది అని చెప్పగలుగుతారా? ఇలాంటి స్కూల్ యాజమాన్యాన్ని ఎటువంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ అంశం మహారాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. అసెంబ్లీలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. ఒకసారి అసెంబ్లీలో జరిగిన చర్చ ఏంటో చూద్దాం. आज सगळ्या पेपरच्या बातम्या आणि महाराष्ट्राला लाजवेल अशी घटना आज शहापूर तालुक्यामध्ये झाली. अध्यक्ष महाराज, दमानी इंग्लिश स्कूलच्या एका गंभीर प्रकरणाकडे मी आपलं लक्ष वेधतो. अध्यक्ष महाराज, सदर शाळेच्या मुख्याध्यापिका यांनी इयत्ता 5वी ते 10वी पर्यंतच्या विद्यार्थ्यांना मासिक पाळी व नैसर्गिक प्रक्रियेबाबत योग्य शिक्षण देण्याऐवजी त्यावर मानसिक दबाव टाकता 5वी ते 10वी इयत्तेतील सर्व विद्यार्थ्यांसोबत अत्यंत खालच्या पातळीचं त्यांना विवस्त्र करण्याचा लज्जास्पद व केविलवाणा प्रकार केला आहे. सदर प्रकार एवढ्यावरच न थांबता मुख्याध्यापिकाने मुलीच्या हाताच्या बोटाचे ठसे घेऊन भिंतीवर लागलेल्या रक्ताचे ठसे प्रोजेक्टवर दाखवत जबरदस्तीने व्यवस्था करून तपासणी केल्या. अध्यक्ष महाराज, या घटनेला जवळपास 24 तास उलटून गेलेले आहेत. अध्यक्ष महाराज, कुठलंही काही नाही, काय चाललंय या महाराष्ट्रात? अध्यक्ष महाराज, खरंच अध्यक्ष महाराज, आज मी पेपरला घटना वाचून आम्हालाच काही बरं वाटायला नाही. हा शाहू फुले आंबेडकरांचा महाराष्ट्र. अध्यक्ष महाराज, अजूनही सावित्रीबाईवर अन्याय चाललाच आहे. हे बरोबर नाही अध्यक्ष महाराज, आणि म्हणून तुम्ही आदेश द्या, कारण की आताही आपल्याला कामकाजामध्ये. सन्मान्य सदस्य नाना पटोलेजींनी जी माहिती आज सभागृहात दिली आहे ती अत्यंत गंभीर आहे. त्यामुळे शासनाची याची सखोल चौकशी करून उचित उपाययोजना करावी. तशी चौकशी आदेश दिलेले आहेत. अध्यक्ष महाराज, आज सगळ्या पेपरच्या बातम्या आणि महाराष्ट्राला लाजवेल अशी घटना आज शहापूर तालुक्यामध्ये झाली. अध्यक्ष महाराज, दमानी इंग्लिश स्कूलच्या एका गंभीर प्रकरणाकडे मी आपलं लक्ष वेधतो. अध्यक्ष महाराज,